సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. మీరు గుర్రాలు, కోళ్లు, ఎడ్ల పోటీలను చూసుంటారు కదా. ఎప్పుడైనా గాడిద పోటీలను చూసారా? రోడ్డుపై మనిషిని ఎక్కించుకొని విజయం కోసం పరుగులు తీసే గాడిద పోటీలను చూడాలంటే అనంతపురం జిల్లా వజ్రకరూరు వెళ్లాల్సిందే. పండగలకు వివిధ పందాలను నిర్వహిస్తారు. ప్రాంతాన్ని బట్టి ఆ పోటీలుంటాయి. ఎక్కువగా ఎడ్ల బండి పోటీలు, కోళ్ల పందాలు, అక్కడక్కడ గుర్రాల స్వారీ ఏర్పాటు చేస్తారు. కానీ అనంతపురంలో వినూత్నంగా గాడిద పోటీలు నిర్వహిస్తున్నారు. జనార్దన వెంకటేశ్వర స్వామి రథోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం గాడిద పోటీలు జరిగాయి. గాడిదలపై వాటి యజమానులు కూర్చొని వాటిని పరిగెత్తించారు. ఈ పోటీలో గుర్రాలకు తామేమీ తీసిపోమంటూ తగ్గేదేలే అన్నట్టుగా పరుగులు తీశాయి గాడిదలు. ఈ పోటీలను క్రీడా మైదానంలో కాకుండా రోడ్డు మీదనే నిర్వహించారు. వజ్రకరూరు నుంచి 9 కిలోమీటర్ల దూరం వెళ్లి తిరిగి వజ్రకరూరుకొచ్చే విధంగా మొత్తం 18 కిలోమీటర్ల దూరం ఈ గాడిదల రన్నింగ్ పోటీ నిర్వహించారు. పోటాపోటీగా సాగిన ఈ గాడిదల పరుగు పందాన్ని చూసేందుకు చుట్టుపక్కల వారు భారీగా తరలొచ్చారు. రేసులో 8 గాడిదలు పాల్గొనగా మురడికి చెందిన తిప్పేస్వామి గాడిద మొదటి బహుమతిని దక్కించుకుంది. రాయదుర్గం మండలం రంగసముద్రం గ్రామానికి చెందిన మల్లేష్ గాడిద రెండో స్థానం దక్కించుకుంది. మొదటి బహుమతి 10,000, రెండో బహుమతి 8,000ను నిర్వాహకులు అందించారు. జనార్దన వెంకటేశ్వర స్వామి రథోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం ఈ పోటీలు నిర్వహిస్తున్నట్టుగా స్థానికులు చెప్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.